హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 14. పాపం మీరా పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. సూర్య నోటి నుండి అలాంటి మాటలు ఊహించక కళ్ళ నుండి కారుతున్న కన్నీరుతో నేను మీకేం అన్యాయం చేశాను అన్న మాట పూర్తి కాకముందే తన గొంతు పట్టుకున్నాడు సూర్య. ఇప్పటికీ 3 సార్లు పట్టుకోవడం వల్ల తన గొంతు చుట్టూ సూర్య చేతి ముద్రలు బలంగా పడ్డాయి. నాకే అన్యాయం చేశాం. కారణం ఆ పరిస్థితి వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్పను. ఇప్పుడు నేను నీకు ఇచ్చే పనిష్మెంట్ తీసుకోవడమే నీ పని అని విసురుగా వదిలి వెళ్ళిపోయాడు అక్కడ నుండి. అంతా ప్లాన్ ప్రకారంతో ఒక పద్మ వ్యూహంలో చిరుక్కుందని తెలుసుకున్న మీరాకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏడుస్తుంది. తన బాధను కూడా పంచుకునే వాళ్ళు లేకపోవడంతో మరింత బాధగా మారిపోయింది. మీరా తన నుండి కోపంగా ఆఫీస్ రూమ్కి వెళ్ళిన సూర్యకి అసహనంగా అనిపించింది. మెయిన్కి కాఫీ ఆర్డర్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని తల మీద చేతులు వేసుకొని ఉన్నాడు. అప్పుడే తనని డిస్టర్బ్ చేస్తూ శ్రేష్ఠ ఫోన్ మోగింది. కాల్ లిఫ్ట్ చేసి హలో అని గంభీరంగా అన్నాడు సూర్య ఫోన్ నెంబర్ చూడకపోవడంతో. హలో సూర్య, నేను శ్రేష్ఠని అని అనడంతో ఇంకా చిరాకు ఎక్కువైనట్టుగా అనిపించింది. కానీ అది కప్పిపుచ్చుకుంటూ అని మాత్రమే బదిలిచ్చాడు. ఏం లేదు సూర్య, నీతో మాట్లాడాలని అనిపించింది, అందుకే ఫోన్ చేశాను. నిన్న నైట్ ఇక్కడి నుంచి బయలుదేరావంటే ఇప్పుడు మధ్యాహ్నం అయి ఉంటుంది. అక్కడ ఏమైనా తిన్నావా లేదా, ఇంటికి చేరావో లేదో అని ఫోన్ చేశాను అని అనడంతో ఇందాకే వచ్చాను, నువ్వు తిన్నావా, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగాడు సూర్య. వేసుకున్నాను సూర్య, కానీ నువ్వు లేని లోటు మాత్రం బాగా తెలుస్తుంది. ఒకప్పుడు నన్ను అసలు వదిలి ఉండేవాడివే కాదు, కానీ ఇప్పుడు ఎవరో మనుషులు చూస్తున్నట్టు చూస్తున్నావు. అక్కడి నుంచి వెళ్ళిపోయావు సూర్య. నేను చాలా మిస్ అవుతున్నాను అని అంటుంటే ముందు రెస్ట్ తీసుకో, పూర్తిగా కోలుకో అని చెప్పి మరో మాటకి తాను ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు. ఎంతసేపు ఏడ్చిందో తెలియదు, కానీ మీరా చాలాసేపు ఏడ్చి కళ్ళ నుండి కారుతుని బెడ్తో ఆనుకొని చిన్నప్పటి నుండి తన అమ్మ నాన్నలతో ఆడుకున్నామని గుర్తు తెచ్చుకొని బెడ్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటే నిజంగానే తనకి నిద్ర పట్టేసింది. తన ముఖంలో విరక్తి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగా కూడా లేదు తనకి. కొన్ని రోజుల్లోనే సూర్యుని మీద అమితమైన ప్రేమను పెంచుకుంది మీరా. తనని సూర్య కూడా ఇష్టపడుతున్నాడేమో అని భ్రమపడింది. చివరికి ఇదంతా ప్లాన్ ప్రకారం చేశానని చెప్పడంతో తన మనసే ముక్కలైపోయింది. 9:30 అవడంతో ఏదో తినాలంటే తిని తన రూమ్లోకి వచ్చిన తనకు మీరా అలా బెడ్గా ఆనుకొని కనిపించింది సూర్యకి. వెంటనే తను తిన్నదో లేదో కూడా తనకి అనవసరం ఉన్నట్టు డోర్ దగ్గరికి వేసి తన దగ్గరికి వచ్చి తనని సరిచేస్తే తనని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు. ఉదయం నుండి ప్రయాణం కావడంతో నిద్రలేని తనకు తన ఏదో సంపద ఉయ్యాల పాన్పులా అనిపించి పడుకొని పోయాడు సూర్య. మరుసటి రోజు నేను నిన్ను ఇక్కడికి కావాలని రప్పించాను అన్న మాటలు తన చెవుల్లో మారుమోగుతుంటే సడన్గా ఉలికిపడి లేచింది మీరా. తన నుదుటిని పట్టిన చెమటను తుడుచుకుంటుంటే లేవడానికి ఎంతగానో ప్రయత్నించిన మీరాకు సూర్య తనని అలా హత్తుకొని పడుకోవడంతో ఇష్టం లేకపోయినా అసహనంగా తన వైపు చూసి కోపంగా తన నుండి వేరే రాత్రి నుండి రెస్ట్ ఇచ్చిన కళ్ళకు మళ్ళీ పని చూపింది. కళ్ళల్లో కన్నీరు కనిపించాయి. మిమ్మల్ని చాలా గట్టిగా నమ్మానండి. మా నాన్న ట్రీట్మెంట్ కోసం నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది, కానీ మీరు నా మీద పగ అంటున్నారు. అసలేం పనులు కూడా అర్థం కావటం లేదు. ఎక్కడో మూల ప్రాంతాల్లో ఉండే నేను ఇక్కడ ఇలా మీ మధ్య పగతో నన్ను నిలబెట్టింది అని మనసులో అనుకుని నడుస్తూ బాత్రూంలోకి వెళ్ళిపోయింది మీరా. తను లేచినప్పుడు సూర్య లేవడంతో తన ఎక్స్ప్రెషన్స్ అన్ని గమనించి కన్నింగ్ స్మైల్ బాత్రూంలో నుండి బయటికి వచ్చిన మీరాని అమాంత స్కాన్ చేస్తున్నాడు. సూర్యని చూసి చూడనట్టు తప్పించుకొని వెళ్ళిపోతుంటే ఆగి వెళుతున్నది ఆగి తన వైపు చూసింది ఏంటి అన్నట్లు. నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావంటే భయం పోయిందా మీరు? కారుతున్న కన్నీళ్లను కష్టంగా అదును పెట్టి ఒక వ్యక్తిని చూస్తే మనకు గౌరవంతో మర్యాద రావాలి, కానీ భయంతో కాదు. అది కూడా మీరు నాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మర్చిపోలేను. అంతలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అందుకే కావాలని వెళ్ళిపోతున్నాను అని తన వైపు చూడకుండా వెళ్ళిపోతున్న తన దగ్గరికి వచ్చి చేతిని పట్టి ఆపాడు. ఎందుకు ఆపాడో అర్థం కాక తన వైపు చూస్తుంది మీరా. వెంటనే అక్కడ ఉన్న గోడకి తనను పిన్ చేసి అందరి దగ్గర చెప్పినట్టు నా దగ్గర నీతి చిత్రాలు చెప్పద్దు,
ఒక భార్య మొగుడితోనే రెస్పెక్ట్ ఇస్తుందో నువ్వు నాకు ఇవ్వాలి, లేదంటే తెలుసుకో అని కోపంగా తన నడుమ ప్రెస్ చేశాడు. నొప్పి పుట్టేసరికి అమ్మా అని చిన్నగా మునిగింది. ఏంటి నొప్పిగా ఉందా? ఇక నుంచి ఇలానే ఉంటుంది, వెళ్ళి పోయి కాఫీ తీసుకురా అని వదిలేయడంతో ఏం చేయాలని తన నిస్సహాయ స్థితికి తను నిందించుకొని కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళింది. పావుగంట తర్వాత సూర్య ఇంటి రావడంతో అప్పుడే స్నానం చేసి వచ్చి ఓన్లీ టవల్తో మాత్రమే కనిపించాడు తనకి. వెంటనే కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోతుంటే ఎక్కడికి వెళ్తున్నాం అని గంభీరంగా అడిగాడు. మీరు డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారేమో కదా, అందుకే బయటికి వెళ్తున్నాను అని ముభావంగా చెప్పి కదలిపోతుంటే, ఆగు, ఆల్రెడీ అన్నీ చూసేసావు కదా, ఇంకేమని చూడాలి, చూడాల్సింది ఉందా ఏంటి అని బోలిగా అంటున్న అతని మాటలు తల తీసేసినట్టు అయింది. అసహనంగా వెనక్కి తిరిగి చూసింది. తన వల్ల ఆ యాంగిల్ కూడా నచ్చింది సూర్యకి. నా డ్రెస్ తీసి పెట్టాలని నీకు తెలియదా అని అంటుంటే కబోర్డ్లో నుండి చేతికి వచ్చిన డ్రెస్ తీసి మంచం మీద పెట్టి వెళ్ళిపోతుంటే కాఫీ ఎవరు తాగిస్తారు నీ బాబా అని అనడంతో మధ్యలో మా నాన్న ఇంకొచ్చారండి, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి మాట్లాడండి అని చెప్పి కాఫీ కడు గబుక్కని తన నోటికి అందించింది. వెంటనే అమ్మ అని చిన్నగా నోరు కాలిపోతూ అరుస్తుంటే కంగారుగా అనిపించింది మీరకు. నిజం చూసుకోలేదండి, నిజంగా చూసుకోలేదు అని ఒంటి మీద పడిన కాఫీని తన చీర కొంగుతో తుడుస్తుంటే తనని ఒక నిమిషం తీరిపాగా గమనించాడు. కాఫీ పడిన చోటు మొత్తం ఎర్రగా కందిపోయింది. అది చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగినట్టుగా అనిపించింది మీరాకి. వెంటనే నాని తమాయించుకొని ఉండండి, ఇక్కడ ఆయింట్మెంట్ ఏమైనా ఉందేమో చూస్తాను అని కబోర్డ్ మొత్తం వెతుకుతుంది మీరా. ఆ ఆయింట్మెంట్ గురించి బోర్డులో దొరికేసరికి వెంటనే దాన్ని తీసుకొని వచ్చి తన ఎదురుగా పెట్టింది. తను చూస్తూ ఉన్నాడు తప్ప తీసుకోలేదు. ఏమైందండి, రాసుకోండి అని చెబుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అసహనంగా అనిపించి తన చేతిని తన చెరువుగా తీసుకొని పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చేతిని పట్టుకొని ఆపాడు. ఏమైందని చూస్తే నువ్వే రాయి అని తిరిగి తన చేతిలో ఆయింట్మెంట్ ఇచ్చాడు సూర్య. ఒకప్పుడు మీకు ఫీవర్ వస్తేనే అల్లాడిపోయిన, కానీ ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవాలని కూడా లేదు, మీరు ఏం చేసినా నేను రాయను అని తిరిగి ఆ బెడ్ మీద పెట్టి వెళ్ళిపోతుంటే, అయితే మీ నాన్న సమయంగా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇష్టం లేదనుకుంటా అని అనడంతో ఒక్క క్షణం డోర్ దగ్గరికి వెళుతున్న వాగి తన వైపు చూసింది. ఏంటి అలా చూస్తున్నాను, నిజమే కదా చెప్పింది, నేను చెప్పినట్టు వినే పిల్లని అగ్రిమెంట్ పేరుతో లాక్ చేశాను, అది నా అవసరం, నీకు అత్యంత అవసరం, కానీ నువ్వు నేను చెప్పినట్టు మాట వినకపోతే మీ నాన్నకి అక్కడ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందని నువ్వు అనుకుంటున్నా, నా దగ్గర ఇలాంటి కటింగ్లు పడకు అని డోర్ దగ్గరికి వెళ్ళి గడియ పెట్టి తన దగ్గర ఉన్న ఆయింట్మెంట్ తీసిచ్చాడు. గొంతుకులో ఏడుపు దిగమింగుకొని కాలిన చోట ఆయింట్మెంట్ తీసుకుని రాసుకుంది. అసలే ఎర్రగా ఉండే చర్మం సూర్యది, కానీ కాఫీ పడటం వల్ల మరింత ఎర్రగా మారిపోయింది. అలా రాసి ఉనికిపోయిన కాఫీ కప్పుని పట్టుకొని వెళ్ళిపోతుంటే, నేను ఒకటి చెబుతానండి అని ఆగి, జీవితంలో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు, కానీ ఆడవాళ్ళు ఉసిరితో మాత్రం పెట్టుకోకూడదు, ఎందుకంటే అది పాపం కన్నా గట్టిగా తగులుతుందేమో మా అమ్మమ్మ ఇప్పుడు అంటుండేది. తెలుసుకొని ప్రవర్తించండి. నా మీద పగ ఏంటో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను చీమకు కూడా అన్యాయం చేయలేదు, ఇక మీకు ఏ అన్యాయం చేశానో తెలియదు అని తిరిగి సూర్యని గమనించుకుంటూ వెళ్ళిపోయింది. ఎర్రబడ్డ కళ్ళతో ఎదురు సమాధానం చెప్పేంత వరకు వచ్చింది. శ్రేష్ఠ నా మంచి మీద సంవత్సరం ఉండడానికి కారణం నువ్వే, నేను ఆ రోజు నిన్నే చూశాను, కానీ అలా ఎలా ముసలు కలుగుతాను, ఏ తప్పు చేయలేదని, పైగా శుద్ధపూసలాగా కటింగ్ ఒకటి అని కోపంగా చెప్పి మనసులో అనుకుని డ్రెస్ పై కిందికి వెళ్ళాడు. అప్పటికే తన బ్యాగ్ తెచ్చుకొని ఆఫీస్కి బయలుదేరదామని ఇంట్లో నుండి అడుగు బయట పెట్టేలోపు సూర్య కారు వచ్చి ఆగింది. అది సూర్యది అని తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు. కాలినడకన బయలుదేరింది ఆఫీస్కి. చూడండి, మీరు కారు ముందు ఆపినంత మాత్రాన నేను మీ కారు ఎక్కుతానని అనుకోవడం మీ భ్రమ. నేను త్వరగానే వెళ్ళాలనుకుంటున్నాను. మీ బుద్ధి తెలుసుకున్నాక ఏ ఆడపిల్ల మళ్ళీ మీ కారు కాదు కదా ఎక్కదు అని కోపంగా చెప్పి కదలిపోతుంటే, తన మాటలకి కోపం వచ్చిన సూర్య తనని అమాంతం లాగి తన దగ్గర కూర్చోబెట్టి డ్రైవర్కి సైగ చేయడంతో వెంటనే అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళింది కారు. వదిలేండి, ఏం చేస్తున్నారు అని గింజుకుంటున్నా తనని మాత్రం పట్టించుకోకుండా డ్రైవర్కి అతనికి మధ్య ఉన్న తెర లాంటిది నొక్కడంతో వెంటనే తెరపడింది.
అదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోవడం వల్ల సూర్య కోపంగా చూసింది మీరా. ఎందుకు నన్ను ఇంకా బాధ పెట్టాలనుకుంటున్నారు అని కోపంగా అరిచిన తనని జుట్టు పట్టుకొని తన పెదవులతో సూర్య పెదవులు కలిపేశాడు. ప్రతిసారి మౌనంగా ఉన్నట్టు ఈసారి మౌనంగా ఉండలేదు. తన మనసు ఉరిగిపోయి చాలా బాధపడింది. అందుకే ఈసారి గింజుకోవడం మొదలుపెట్టింది. ఆ గింజుకోవడం కూడా తనకు నచ్చే విధంగా ఉండటంతో తాముగా తన 2 చేతులు పట్టుకొని తన మీదకు లాక్కున్నాడు. అసహనంగా అనిపించి అరవాలని ఉంది. కానీ గొంతు పెగలటం లేదు. కళ్ళల్లో నుండి కారిపోతున్న కన్నీరుతో తనని ప్రాధేయపడుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఏ అచ్చదనం లేని తన నడుముని తాకుతున్నాడు. ఈసారి తనకి చాలా కంపరంగా అనిపించింది. ఏం చేస్తున్నారు అని కోపంగా అరుస్తున్నా ఏమాత్రం బెరుకు అనేది లేకుండా నా ఇష్టం, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, అదర్వైజ్ నేనేం చేస్తానో నాకు తెలియదు అని అంటున్న సూర్యని చేదరింపుగా చూసింది. అవును, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ కొత్త బాయ్ ఫ్రెండ్ దగ్గరకా, లేకపోతే అనే మాట పూర్తి కాకముందే తన వైపు కోపంగా చూసి, నిజంగా మీ కళ్ళు మిమ్మల్ని చాలా మోసం చేస్తున్నాయి. కాడపిల్లతో ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడతారా? అది కూడా కట్టుకున్న భార్యతో అని విరక్తి కూడా నవ్వుతూ, నిజమే, నేను నవ్వు ఏమైనా మీ పర్మనెంట్ పొలాన్ని కాదు కదా. 2 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కూడా కాదు, సంవత్సరంన్నర మీకు భారీగా ఉండటానికి వచ్చిన దాన్ని మీ వల్ల కలిగిన బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను చేతిలో చెప్పి వెళ్ళిపోవాలని అగ్రిమెంట్లో రాసింది అని కోపంగా చెప్పి తనని విడిపించుకుంది. వెంటనే నాకొకటి పీకాడు సూర్య. తనని అంతే భయంతో వణికిపోయింది మీద. అప్పటి వరకు ఉన్న ధైర్యం కూడా సన్నగిలిగింది. ఏం చూసావే, ఇంకొకసారి నేను నీ నోటి నుండి అలాంటి మాటలు కానీ నాకు వినిపించాను, ఖచ్చితంగా చంపేస్తాను. అవును, సంవత్సరంన్నర నువ్వు నాతో కాపురం చేసి బిడ్డను కానీ ఇవ్వాలని నేను పెట్టింది నువ్వు, కానీ ఎదిరించి మాట్లాడావంటే నేను ఏం చేస్తాను కూడా అందులో రాసింది అని కోపంగా తన మీద బలవంతంగా వెలిగిపోతున్నాడు సూర్య. వెంటనే కోపంతో విడిపించుకోవాలని చూసిన తనకు అది సాధ్యపడలేక తన పెదవులను అప్పచెప్పి తన నీళ్ళని స్వేచ్ఛగా వదిలేసింది. తను కాము అయిపోవాలని చూసిన తను మళ్ళీ హార్డ్గా మారుస్తున్నాడు తన ముద్దుని. అరగంటకి తనను వదిలి తన బోట్ సరి చేసుకున్నాడు కూర్చున్నాడు. తన ముఖంలో తనని పెట్టుకుని ఏడుస్తుంది. తన ఏడుపుని చూసి చిరాక అనిపించడంతో ఏదో మాట్లాడటం పోతున్నవాడు కాస్త డ్రైవర్ బండి ఆపడంతో ఏమైంది అని అడిగాడు. మీరు చెప్పిన అడ్రస్ వచ్చింది అని అనడంతో అది వినిపించి మీర కోపంతో డోర్ తెరుచుకొని వెళ్ళిపోయింది. తనని కన్నింగ్ ఎక్స్ప్రెషన్స్తో చూసి పోని అని గంభీరంగా చెప్పాడు సూర్య. కళ్ళ నీళ్ళతో ఆఫీస్కి వచ్చిన మీరాని అక్కడే ఉన్న సర్చ్ చూస్తుందని కన్నీళ్ళని కష్టంగా ఆపుకుంటూ మరి పెదవంచిన చిన్న జరునవ్వుతో వెళ్ళింది. తన డ్రెస్ దగ్గరికి వెళ్ళి అప్పుడే సవితకుడు ఉండడంతో ఏమైంది, ముఖం చాలా డల్గా ఉంది అని అడిగితే రాత్రి నిద్ర లేదులే అని కోపంగా చెప్పి పక్కనున్న సారీస్ చూసే పనిలో పడింది మీరా. తను అలా కోపంగా చెప్పడం అనుమానంగా అనుమానాలు ముడిపడ్డాయి. ఏమైంది, ఎందుకు అలా ఉన్నా? అయినా ఇన్ని రోజులు నేను చూస్తున్నాను కదా, ఏమైనా ప్రాబ్లమా అని తన మీద చెవి వేసి చూస్తుంటే ఎర్రగా ఉన్న పంటిఘాట్లు కనిపించాయి సవితకు. మీరా, ఏంటిది పంటిఘాట్లు అని అంటే కంగారుగా తన వైపు చూసి తన చీరతో కప్పుకుంటుంది. అలా అడుగుతుంటే చీర కప్పుకుంటావేంటి ముందు అని తనని తేరుకొని బలవంతంగా తెప్పించి చూసిన తనకు ఒళ్ళంతా ఒకసారి గమనించింది. అంతకుముందే సూర్య తన నడుమును పట్టుకోవడంతో ఎర్రగా మారిన చోటుని చూసి అప్రయత్నంగా తన వైపు చూసింది. ఏం జరిగింది? పంటిఘాట్లు అని కొంచెం కోపం గొంతు పెంచి అడిగిన తనకు ఇప్పుడు కాదు, నేను మొత్తం తర్వాత చెప్తాను, ఇప్పుడేం మాట్లాడుకో అని చీరను కవర్ చేసుకుంటున్నా తనని చూసి అక్కడ ఎవరో లేకపోవడంతో అంటే నీకు కూడా నేను సరైదాన్ని అయిపోయాను, నువ్వు నాకు మంచి స్నేహితురాల్లో ఉండాలని చాలా సంతోషపడ్డాను, కానీ నీ బాధని కూడా పంచుకోలేని నన్ను నీ స్నేహితురాలుగా యాక్సెప్ట్ చేయొద్దు అని కొంచెం కోపంగా చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే తన చేతులు పట్టుకొని ఆపింది. కన్ను నుండి నీరుతో ఆకలిస్తుంది, టిఫిన్ తింటూ మాట్లాడుకుందాం అని కన్నీళ్ళతో అడిగిన తనని చూసి గుండె చిన్నగా మునిగింది సవితది. ఇక్కడే ఉన్న క్యాంటీన్లోకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాడు. చెప్పు, ఇప్పుడేమైంది అని తన వైపు చూసి అంటున్న తనని చూస్తూ, కొన్ని జీవితాలు ఇంతేనేమో, నీ దొరికి ఆనందం పొందకుండా ఉండిపోతుంది, అందులో నా జీవితం కూడా ఒకటి అని తన వైపు సూటిగా చూసి అప్పటి వరకు తనకు కనిపించకుండా తాళిబొట్టుని తీసి చూపించింది. అంతే, ఇంకొంచెం పెద్ద షాక్ తగిలింది తనకు. ఇది తాళిబొట్టు కదా, అంతకుముందు పెళ్లి కాలేదు కదా, షీరో ఇదేంటి ఇప్పుడు అని అంటున్న తనని చూసి 2 వారాల క్రితమే నా మెడలో తాళిపడింది
అని అంటుంటే వాట్ అని పైకి లేచింది. తన చేతిని పట్టుకొని కూర్చోముందు వివరంగా చెప్తాను అని. ఇది శాశ్వత కాలబంధం కాదు. మా నాన్న ప్రాణాల కోసం నా అస్తిత్వాన్ని, నా గౌరవాన్ని వదులుకున్నాను. అందుకే ఇది నా మెడలో పడింది. నాకు తల తిరుగుతుంది. మొత్తం ఏం జరుగుతుందో క్లుప్తంగా వివరంగా చెప్పు అని కోపంగా అంటున్న సవితని చూసి వెంటనే వాళ్ళ నాన్నను హార్ట్ స్ట్రోక్ రావడం దగ్గర నుండి సూర్యతో జరిగిన ప్రతి మూమెంట్ ఎన్నటితో జరిగిన దానితో మొత్తం వివరించి చెప్పింది. అలా విన్న తనకి సవితకి కళ్ళల్లో నుండి కన్నీరు కారిపోతున్నాయి. ఆ క్షణాల్లో పంచుకునే తోడు లేక, ఆదరించే మా నాన్న లేక నా మనసు ఎంతలా నలిగిపోయిందో నాకు మాత్రమే తెలుసు. ఆ క్షణం ఎవరైనా ఉంటే గట్టిగా హత్తుకోవాలని, ఏడవాలని అనిపించింది. ఆమె తన దగ్గరికి వచ్చి హత్తుకొని ఏడుస్తుంది. ఇంతకీ నిన్ను కలగానే పెళ్లి బంధంలో ఇరికించిన ఇడియట్ పేరేంటి? తనని చూసి సూర్యన్ వర్మ అని ఏ భావం లేకుండా చెప్పింది. నువ్వేమంటున్నావు? సూర్యన్ అంటే బర్త్డే ఈవెంట్? అవును అని విరక్తిగా ఉంది. ఏం నమ్మబుద్ధి కావడం లేదా? పైకి కనిపించేంత మంచివాళ్ళు కాదు ఈ లోకంలో ఉన్న ప్రజలు. కుతంత్రాలతో నిండిన దేహాలతో బ్రతుకుతున్నారు. విషయం ఏంటంటే అతనికి నా మీద పగ కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రతి రాత్రి నాకు ఎంత నరకంగా చేస్తున్నాడో తెలుసా అని అప్పటి వరకు కనిపించిన ఘాట్లు మన మీద చూపించింది. అది చూసిన తనకి కొంచెం భయంగానే అనిపించింది. ఏంటి ఇవన్నీ? అతను పగకు బలమైన శరీరం అందరూ ఇదే అనుకుంటారు కదా. హాస్పిటల్లో ఉన్న మా నాన్న కోసం అన్ని మూసుకొని భరించాను. ఆయన నా దేవుడు, నా ధైర్యం. ఒకేసారి ఆయన కళ్ళు తెరిస్తే చాలు ఈ ఊరు మనుషుల్ని శాశ్వతంగా వీళ్ళకి కనిపించకుండా వెళ్ళిపోతాను అని ఏడుస్తూ అక్కడే కూడబడింది. తనని ఎలా ఓదార్చాలో కూడా తెలియలేదు. జీవితానికి సరిపడా కష్టాలన్నీ ఒకేసారి అనుభవిస్తున్నట్టు అనిపించింది. మీరా పరిస్థితిని చూసి అసలు ఊహించలేదు. మీరంతటి నువ్వే వెళ్ళి ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నావని అని తన దగ్గరికి వెళ్ళి తనని భుజానికి ఆనుకొని గట్టిగా ఓదార్చే ప్రయత్నం చేసింది. ఆ రోజు నన్ను కాపాడటానికి వచ్చిన వాడు కూడా అతని చెప్పడంతో పెద్దగా రియాక్ట్ అవ్వలేదు సవిత. నీ బాధను చూసి ఇలా ఓదార్చడం తప్ప నేనేం చేయలేను అని స్వామి కూడా కళ్ళ నిండా నీరుతో పెట్టుకుంటే తేరుకొని ముందు బాత్రూంలోకి వెళ్ళి ముఖాన్ని కడుక్కో అని తనని తీసుకొని వెళ్ళి వాష్రూమ్ దగ్గర దింపి బయట నుంచొని ఉంది. ఇంకొకరితో పంచుకోవడం వాళ్ళని తన గుండె బరువు దిగినట్టు అనిపించింది. అప్పటి వరకు కళ్ళల్లో కారుతున్న కన్నీళ్ళని తుడుచుకొని ముఖం మీద అక్కడే ఉన్న సవిత మళ్ళీ తన క్యాబిన్ వైపు వెళ్ళింది. ఆఫీస్లో వర్క్ చేస్తున్న తనకి శ్రేష్ఠ ఫోన్ వచ్చేసరికి తనని చూసి విడిసిరిగా అనిపించి తన పేకనొక్కి మళ్ళీ వర్క్లో పడ్డాడు సూర్య. సూర్య ఏమైంది? ఈ మధ్య ఇలా ప్రవర్తిస్తున్నాడు? నేను కోమాలో నుండి బయటకు వచ్చిన తర్వాత నా ఫోన్ కాల్ కట్ చేయడం మొదటిసారి. దీని అంతటికి కారణం ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంది. పాపం శ్రేష్ఠ బాబుకి సూర్య దూరం అయిపోతున్నాడని తెలియదు కదా ఇంకా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.